హాయ్ అండి, వెల్కమ్ టు ఏ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు పాత నాన్ స్టిక్ని కొత్త మూకుడు కింద తయారు చేస్తున్నాను చూడండి. ఈ పాత నాన్ స్టిక్స్ వాడడం వల్ల మనకి కడుపులో అనేక రకాల రోగాలు అయితే వస్తాయి. చూడండి, ఇలా గీకుతుంటే బ్లాక్నెస్ నాకు ఎలా వస్తుందో. ఇలాంటివి మనం అస్సలు వాడకూడదండి. అందుకని నేను దీన్ని కొత్త దానిలాగా అయితే చేశాను. ముందుగా ఈ మూకుడులో నిండుగా నీళ్ళు అయితే పోసుకొని 1 డే అంతా నానపెట్టానండి. మరుసటి రోజు మన ఇంట్లో అంట్లు తోమే స్టీల్ పీస్ అయితే ఉంటుంది కదా, ఆ స్టీల్ పీస్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇలాగ నీట్గా స్క్రబ్ చేసుకుంటూ చేశాను. చూడండి, ఇలా బ్లాక్ అంతా ఎలా వచ్చేస్తుందో లేయర్ కింద. ఇదంతా మన కడుపులోకి వెళ్తే మొత్తం అంతా పేగులు చాలా ఇబ్బంది పడుతుంది కదండి. అందుకే నేను దీన్ని ఇలాగా చేద్దామని ఒక ఐడియా కొద్దీ చేశాను. ఇలాగ 1 డే తర్వాత బేకింగ్ సోడా అయితే వేసి నిమ్మకాయ పిండి మూకుడంతా క్లీన్ చేశానండి. ఒక హాఫ్ పూట అయితే నేను అలా వదిలేసాను. ఇలా హాఫ్ పూట వదిలేసిన తర్వాత వాష్ చేస్తే నాకు ఇలా అయితే వచ్చింది. మరుసటి రోజు ఇంకొక 1 డే అయితే మళ్ళీ వాటర్ వేసి కొంచెం కొంచెంగా నేనైతే క్లీన్ చేసుకున్నానండి. ఒకసారి అయితే క్లీన్ చేయలేం కదా. చూడండి, మరుసటి రోజు క్లీన్ చేశాను. కొత్త దానిలాగా ఎలా అయితే వచ్చేసిందో. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.